రమణీయ సంజీవనానికి స్వాగతం. మనమంతా కూడా ప్రతిరోజు కొన్ని విషయాలను గమనిస్తాం. దాంట్లో ఎవరైనా ప్రయాణం చేసేటప్పుడు మంచి అవుతుందని, చెడవుతుందని, ముహూర్తం చూసుకోవాలని, అరే వాడు తుమ్మిండు ఇప్పుడే పోదు, వాని తుమ్ము మంచిది కాదని, అరే పిల్లి ఎదురైంది అడ్డమైంది మళ్ళీ వాపసు రమ్మని, ఇట్లా చాలా విషయాలు చెప్తారు కదా. ఇవన్నీ మూఢాచారాలు. అంటే ఇవి ఎట్లా వచ్చినాయంటే, ఇప్పుడు తుమ్ము ఉన్నది, ఈ తుమ్ము ఎట్లా వచ్చిందంటే వెనుకట అప్పుడు పొల్యూషన్ చాలా తక్కువగా ఉండేది. తర్వాత మనుషులు కొంచెం ఆరోగ్యంగా ఉండేది, వాళ్ళకు తుమ్ములు తక్కువ వచ్చేది అప్పుడు. అయితే ఎప్పుడన్నా ఒకసారి ఈ తుమ్ము ఎటన్నా దూరంగా పోయే ప్రయాణం చేసేటప్పుడు ఎప్పుడన్నా ఒక తుమ్ము వచ్చిందనుకో, వస్తే వాళ్ళు కొంచెం భయపడేది. అంటే మధ్యలో పోయినాక ఏమన్నా అయితే ఈ రవాణా సౌకర్యాలు ఉన్నాయా, హాస్పిటల్ అన్నీ లేవా, ఎట్లా ఏమన్నా అయితే ఎట్లా అని కొద్దిసేపు కూర్చోబెట్టి అంటే టెస్ట్ చేసేది, ఏమన్నా అవుతుందా కాదా అని. ఇన్ని నీళ్ళు ఇచ్చి తాగవన్నాక కాసేపటికి మళ్ళా పోమనేది. అంటే అది వాళ్ళ మంచి గురించి అట్లా అప్పుడున్న పరిస్థితులను బట్టి అట్లా ఆలోచన చేసేది. ఇక అది ఏమైంది, తల్లి నుంచి కొడుకు, కొడుకు నుంచి మనుమనుకు, ఇట్లా ఒకరి నుంచి ఒకరికి ఇట్లా ఆచారంగా వచ్చింది. దాన్ని మనం గుడ్డిగా అట్లనే ఫాలో అవుతున్నాం. లేకుంటే పెద్దోళ్ళు వినరు, మళ్ళీ ఇదో ముప్పు. అందుకే ఇక మరి పిల్లి సంగతి వస్తే, పిల్లి అడ్డం వస్తే ఏమవుతుందా? ఏం కాదు, పిల్లి అడ్డం వస్తే ఎన్ని పిల్లులు అడ్డం రావు పోతా అంటే ఇవి దేశానికి ఒకటి రకంగా మనుషులకు రకంగా మారుతుందా? ఇప్పుడు మన దేశంలో ఉంటే ఇవి ఉంటాయి, వేరే దేశం వాళ్ళకి ఇవన్నీ ఏముంటాయి? ఆలోచన చేయాలి ఇవన్నీ కూడా. ఇప్పుడు అమెరికాలో అయితే ఈ పిల్లులను పక్కనే పడుకోబెట్టుకుంటారు. పొద్దున లేవగానే వాళ్ళు ఫస్ట్ చూసేది పిల్లి ముఖమే. అది మ్యావ్ 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 అంటే దాన్ని మంచిగా దూగుతారు, ఇంకా వాళ్ళు ముద్దించుకుంటారు. ఇవన్నీ అంటే మరి వాళ్ళకి ఏం కాదు కదా, వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, బాగున్నారు. అంటే వాళ్ళకి ఏం కాదు, మనకు అవుతుందా? అంటే ఇట్లా ఆలోచన చేయాలి సైంటిఫిక్గా. ఇంత డెవలప్ అయింది కదా సైన్సు, మరి మనం అట్లా ఆలోచన చేయాలి. కొన్నిటి అంటే గుడ్డిగా ఫాలో కావద్దని నేను చెప్పేది ఏంటంటే, అన్నీ గుడ్డిగా ఫాలో అయితే మళ్ళీ మన పిల్లలు అవే ఫాలో అవుతారు. అంటే ఇంత డెవలప్మెంట్ అయితే అంటే కూడా అవసరం ఇది, దాంట్లో ఏమీ లేదు, ఆలోచించండి. అందుకే మనం ఎప్పుడు చాలా ఉన్నాయి, ఇట్లా చెప్పుకుంటూ పోవాలంటే చాలా ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, ఈ మూఢ ఆచారాలను నమ్మకండి, ఈ చాదస్తపు ఆచారాలను నమ్మకండి. ఇవన్నీ తెలిసి తెలియక వచ్చినాయి. మనం దాన్ని గుడ్డిగా నమ్మితే ఎందుకు? ధైర్యంగా వెళ్ళాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం కాదు, మంచి ఉద్దేశంతో మంచి కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్ళండి ప్రయాణాలకు, ఏమి కాదు. జాగ్రత్తలు తీసుకుంటే అయిపోయాయి, మంచి సంకల్పం తీసుకోండి, అంత మంచిగా జరుగుతుంది. ముహూర్తం లేదు, ఏది లేదు, అంత మంచిగా జరుగుతుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.